సో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ? మీ ట్రేడింగ్ ఈరోజు ఎలా వెళ్ళిందో నాకు కమెంట్స్ ద్వారా తెలియజేయండి. నాకైతే పెద్దగా ఏం ఆపర్చునిటీస్ దొరకలేదు. ఒక్క ఛాన్స్ దొరికింది, లైక్ 12:15 దగ్గర ఎప్పుడైతే రిటర్న్ అవుతుందో నేను అక్కడ ఒక లాంగ్ ఆపర్చునిటీ అన్నది తీసుకున్నాను అండ్ డే హై వచ్చేసి టార్గెట్ పెట్టుకున్నాను. బట్ అది నాకు డే మొత్తం కూడా కన్సల్టేషన్ అని వెళ్ళిపోయింది. సో ఆల్మోస్ట్ లైక్ కాస్ట్ టు కాస్ట్ వెళ్ళిపోయింది. ఐ కెన్ సే లైక్ ఇంకా అది బ్రోకరేజెస్ కింద లేకపోతే మన నిర్మలా సీతారామన్ ఫండ్స్ కింద వెళ్ళిపోతాయి. అంతకుమించి అయితే నా చేతికి ఏం రావు. సో ఐ కెన్ సే ఇట్స్ నో ట్రేడ్ డే, బట్ దట్స్ ఫైన్ అండి. మనకైతే ఈరోజు ఒక క్లారిటీ అన్నది అయితే దొరికింది. సో సింపుల్గా చెప్పాలంటే ఎల్లో లైన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఈరోజు హై అండ్ లో అనమాట. ఈ బ్రేక్అవుట్స్లో మనకి రేపు ఒక మంచి ట్రేడ్ అనేది రావచ్చు. సో సింపుల్గా చెప్పాలంటే లెట్సే మనకి ఈరోజు రేపు కనుక ఫ్లాట్ ఓపెనింగ్ జరిగింది అనుకోండి, హయ్యర్ సైడ్ కనుక ప్రైస్ యాక్షన్ కనిపిస్తే నేను ఒక ఎంట్రీ తీసుకుంటాను. సో ఫస్ట్ టార్గెట్ వచ్చేసి కరెంట్ డే అంటే ప్రీవియస్ డే హై అవుతుంది, లైక్ 24,640 లెవెల్స్ అవుతాయండి. ఒకవేళ అది కూడా మనకి బ్రేక్అవుట్ ఇచ్చేస్తే మాత్రము ఈ గ్యాప్ ఫిల్లింగ్ అవుతుంది అనమాట. అంటే 24,688 లెవెల్స్ టచ్ అవుతుంది. అది కూడా మనకి బ్రేక్అవుట్ ఇస్తే జనరల్లీ అయితే బ్రేక్అవుట్ ఇస్తుందని అనుకుంటున్నాను, ఎందుకంటే హయ్యర్ సైడ్ కన్సాలిడేషన్ అవుతున్నట్టు అర్థం అది. సో అది బ్రేక్అవుట్ కనుక ఇస్తే మనకు నెక్స్ట్ టార్గెట్ వచ్చేసి 24,770 లెవెల్స్ అనుకోండి. అండ్ అది కూడా బ్రేక్అవుట్ ఇస్తే నెక్స్ట్ టార్గెట్స్ వచ్చేసి 24,950 లెవెల్స్ అండి. సో ఇది వచ్చేసి నా అబ్జర్వేషన్స్ మాత్రమే ఫ్రెండ్స్. ఇవి ఎలాంటి కాల్స్ మాత్రం కాదు, జస్ట్ ఎడ్యుకేషనల్ పర్పస్ కోసం మాత్రమే వీడియోస్ అన్నది క్రియేట్ చేస్తున్నాను. సో మీ సైడ్ నుంచి మీరు కూడా అనాలిసిస్ అన్నది చేసుకోవాలి ఫ్రెండ్స్. లెట్స్ సే మనకు ఇక్కడ నుంచి ఫర్దర్గా డౌన్ సైడ్ వస్తుంది అనుకోండి, ప్రీవియస్ డే లో కనుక బ్రేక్ డౌన్ అయితే మనకు ఫాల్ అన్నది ఇక్కడ వరకు ఉంటుంది, లైక్ 24,450 లెవెల్స్ వరకు మనకు ఫాల్ వస్తుందండి. ఇక్కడ నుంచి మనకి ఎక్కడ నుంచి అన్న రిటర్న్ అన్నది వచ్చే ఛాన్స్ ఉంటుంది, హెల్దీ రీట్రేస్మెంట్ ఇది. సో నేను ఎక్స్పెక్ట్ చేస్తున్న రిటర్న్ ఏది ఇక్కడ నుంచి నాకు లాంగ్ ఆపర్చునిటీ దొరికితే మాత్రము నేను వదలదలుచుకోలేదు, ఎందుకంటే కంప్లీట్ గ్యాప్ ఫిల్లింగ్ కోసం వచ్చినట్టు అది అర్థము. సో ఎవరైతే ఇక్కడ మిస్ అయినారో ఆపర్చునిటీ, వాళ్ళకి సెకండ్ టైం ఇక్కడ ఆపర్చునిటీ అన్నది దొరుకుతుంది. అండ్ ఆల్సో దిస్ రీట్రేస్మెంట్ ఇస్ మస్ట్ అండ్ షుడ్ నీడెడ్ అనమాట, ఎందుకంటే ఇది ఒక స్ట్రాంగ్ జోన్. ఈ స్ట్రాంగ్ జోన్ని బ్రేక్అవుట్ ఇచ్చి అలా ఇమీడియట్గా పైకి వెళ్ళకూడదు, పక్క రీటెస్ట్ అనేది రావాలి. సో అప్పుడు నాకు ఎక్కడైతే దొరుకుతుందో నేను ఇక్కడ లాంగ్ అనేది తీసుకుంటాను. అండ్ ఇక్కడ బ్రేక్ డౌన్ ఇచ్చినప్పుడు ఏదో కిందికి వస్తుందో నేను దాన్ని ఇమీడియట్గా బేరిస్ సైడ్ ఉండకుండా బ్యాంక్ నిఫ్టీలో ఉండడానికి ట్రై చేస్తాను. సో బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చేసేటప్పుడు మీకు చూపిస్తాను ఎలా అన్నది. అండ్ ఒకవేళ మేజర్ గ్యాప్ డౌన్ కనుక అంటే ఈ జోన్స్ దగ్గరే కనుక గ్యాప్ డౌన్స్ కనుక ఓపెన్ అయింది అనుకోండి, ఇది వచ్చేసి నా నిఫ్టీ అనాలిసిస్ ఫ్రెండ్స్. కమింగ్ టు బ్యాంక్ నిఫ్టీ కూడా మీరు చూడొచ్చు. కంపేర్ టు నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీలో మంచి మూవ్స్ అన్నది వచ్చినాయి, ఎందుకంటే మనం నిన్న డిస్కస్ చేసాము ఒకవేళ బేరిష్ సైడ్ క్యాప్చర్ చేయాలనుకుంటే మాత్రం బ్యాంక్ నిఫ్టీ ఈజ్ బెటర్ సొల్యూషన్ అన్నట్టుగా. సో లెట్స్ సే మనకు ఫస్ట్ 5 minutes తర్వాత కన్సల్టేషన్ బ్రేక్ డౌన్ కింద ఎవరైనా ఇమీడియట్గా బ్రేక్ డౌన్ ఆపర్చునిటీని క్యాచ్ చేయాలనుకున్నా కూడా వాళ్ళ స్టాప్ లాస్ ఎక్కడ ఉంటుంది, ఈ కన్సల్టేషన్ పైన ఉంటుంది, లేకపోతే ఫస్ట్ 5 minutes క్యాండిల్ అంటే డే హై పైన ఉంటుంది అనమాట. సో ఏ కేసులో కూడా స్టాప్ లాసెస్ అన్నది హిట్ అవ్వకుండా హెల్దీ మూవ్మెంట్ అన్నది వచ్చింది. సో నాలాగా కన్జర్వేటివ్ ఎంట్రీస్ తీసుకునే వాళ్ళు ఉంటారు, ఓన్లీ మనము ఎంట్రీ తీసుకొని పైన స్టాప్ లాస్ పెట్టుకున్నా కూడా మనకు డే మొత్తం కంటిన్యూ అయ్యేది అనమాట. అట్లీస్ట్ కాస్ట్ లేకున్నా హెవీ ట్రెండీ మూమెంట్స్ లేకున్నా మంచి పాయింట్స్ అయితే గెయిన్ అయ్యేటోళ్ళం ఫ్రెండ్స్. సింపుల్గా చెప్పాలంటే ఆల్మోస్ట్ ఇక్కడ ఎవరైనా ఎంట్రీ తీసుకొని ఉంటే డే క్లోజర్ ఇక్కడ వరకు పెట్టుకున్నా ఈజీగా లైక్ 80-90 పాయింట్స్, అంటే ఇట్స్ వెరీ హెల్దీ కదా. ఒకవేళ వాళ్ళు డే ఎండ్ వరకు పెట్టుకున్నా కూడా లైక్ 60-70 పాయింట్స్, అంటే ఇట్లాంటి ప్రాబ్లం లేకుండా స్టాప్ లాస్ హిట్ అవ్వనప్పుడు చాలా మంచి పాయింట్స్ ఇవన్నీ. సో ఇలాంటి హెల్దీ మూమెంట్ అన్నది మనకు బ్యాంక్ నిఫ్టీలో కనిపించింది ఫ్రెండ్స్. అండ్ రేపటి రేట్ కోసము సో అగైన్ ఈ హై అండ్ లో అన్నది మార్క్ చేసుకుందాము. ఒకవేళ కనుక ఫ్లాట్ ఓపెనింగ్ జరిగి మనకు హయ్యర్ సైడ్ అన్నది మూమెంట్ వస్తే నేనైతే జనరల్లీ నిఫ్టీలోనే ట్రేడ్ తీసుకుంటాను. ఎవరైతే బ్యాంక్ నిఫ్టీలో తీసుకోవాలనుకుంటున్నారో కొంచెం ఆలోచించే తీసుకోండి హయ్యర్ సైడ్ ఉండడానికి, అంటే లాంగ్ ఆపర్చునిటీస్ కోసము. ఎందుకంటే ఇది ఇంకా హయ్యర్ టైం ఫ్రేమ్లో బేరిష్ సైడే ఉందన్నమాట. మేజర్ బ్రేక్అవుట్స్ అన్నది జరగలేదు. మేజర్ బ్రేక్అవుట్ వచ్చేసి ఈ ట్రెండ్ లైన్ పైన అనమాట. సో ఎప్పుడైతే ఈ లైన్ని బ్రేక్అవుట్ ఇస్తుందో అప్పుడు మనకు బ్యాంక్ నిఫ్టీ కూడా హయ్యర్ సైడ్ మూవ్ అయిందని అర్థము. సో ఎవరైతే లాంగ్ వెళ్ళాలనుకుంటున్నారో స్టిల్ వాళ్ళు వచ్చేసి ఒకవేళ ఫ్లాట్ ఓపెనింగ్ అయ్యి ఇక్కడ ప్రైస్ యాక్షన్ హయ్యర్ సైడ్ క్రియేట్ చేసి వాళ్ళ ఫస్ట్ టార్గెట్ వచ్చేసి ఇది ఉంటుందండి, లైక్ 50,599 లెవెల్స్. అండ్ సెకండ్ టార్గెట్ వచ్చేసి ట్రెండ్ లైన్ ఉంటుంది. అండ్ ఆల్సో ఈ ప్రీవియస్ డే హై అన్నది కూడా ఒక టార్గెట్ ఉంటుందండి. ఒకవేళ కనుక మనకు కిందికి వెళ్తుంది అనుకోండి, ఇక్కడ ఫ్లాట్ ఓపెనింగ్ జరిగి బేరిష్ సైడ్ వెళ్తుంటే మాత్రము నేను హ్యాపీగా ట్రేడ్ అనేది తీసుకుంటే బ్యాంక్ నిఫ్టీలో, ఎందుకంటే బ్యాంక్ నిఫ్టీ బేరిష్ సైడ్ ఉంది. సో ఫస్ట్ టార్గెట్ వచ్చేసి ప్రీవియస్ డే లో ఉంటుంది, అది కూడా ఫర్దర్గా బ్రేక్ డౌన్ అన్నది ఇస్తే ఈ ట్రెండ్ లైన్ వరకు నేను బేరిష్ మూవ్స్ అన్నది క్యాప్చర్ చేస్తాను ఫ్రెండ్స్. దాని తర్వాత మళ్ళీ ఏమైనా రికవరీ అనేది అనిపిస్తే మళ్ళీ అది నిఫ్టీ సైడ్ వెళ్ళి లాంగ్ మూవ్స్ అనేది క్యాప్చర్ చేయడానికి చూస్తాను.
అండ్ ఒకవేళ గ్యాప్ డౌన్ కనుక ఓపెన్ అయింది అనుకోండి, ఆ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే ఇక్కడ మళ్ళీ రీటెస్ట్ కోసం చూస్తాను. లైక్ ప్రీవియస్ డే లో దగ్గర రీటెస్ట్ దొరికితే, ఎంట్రీ దొరికితే మళ్ళీ ఫర్దర్గా ఈ ట్రెండ్ లైన్ వరకు వస్తాను. సో రీటెస్ట్ అన్నది ప్రీవియస్ డే లో నుంచి మాత్రమే కాదు, ఇక్కడ నుంచి కూడా మనకి రావచ్చు. ఎలా అంటే ప్రీవియస్ డే క్లోజర్ నుంచి కూడా, అంటే ఇలా కూడా మనకి రిజెక్షన్ అన్నది రావచ్చు. సో ఇలాంటి రిజెక్షన్ కూడా రావచ్చు. ఇలా వచ్చినా కూడా నేను ఫర్దర్గా డౌన్ సైడ్ అన్న ట్రేడ్ తీసుకుంటాను ఫ్రెండ్స్. అండ్ అనదర్ థింగ్ ఏంటంటే, ఒకవేళ ఈ లెవెల్స్లో మేజర్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి ట్రెండ్ లైన్స్ దగ్గర కనుక గ్యాప్ డౌన్ ఓపెన్ అవుతే మళ్ళీ ఇంకా మనం అప్పుడు ఫర్దర్గా డౌన్ సైడ్ ఎక్స్పెక్ట్ చేయడం వేస్ట్ అనమాట. బ్యాంక్ నిఫ్టీ అయినా నిఫ్టీ అని ఇంకా లాంగ్ కోసమే చెక్ చేసుకోవాలి. ఇలాంటి ఆపర్చునిటీ ఏమైనా వస్తే లాంగ్ సైడ్ అనేది మూవ్ అవ్వచ్చు అవుతుంది అనేది. ఒకవేళ హయ్యర్ సైడ్ క్రియేట్ అయింది అనుకోండి, మళ్ళీ ఎం ప్యాటర్న్ త్రూ ఫాలో వస్తుందా అన్నది చెక్ చేసుకొని మళ్ళీ షార్టింగ్ అన్నది చేసుకోవచ్చు. అండ్ ఇలాంటిది ఏమైనా ఆపర్చునిటీ దొరికితే షార్ట్ అన్నది చేసుకోవచ్చు. ఒకవేళ కనుక మనకి డౌన్ సైడ్ వస్తుంది అనుకోండి ప్రైస్ యాక్షన్, అప్పుడు ఇలానే మళ్ళీ కిందికి వచ్చిన తర్వాత ఇక్కడ డబ్ల్యూ ప్యాటర్న్ క్రియేట్ అవుతే హయ్యర్ సైడ్ వెళ్ళడానికి ట్రేడ్ అన్నది తీసుకోవచ్చు ఫ్రెండ్స్. అనాలిసిస్ అండ్ ఆల్ మీకు ఎలా అనిపిస్తుందో, మీ అమూల్యమైన సజెషన్స్ని నాకు కమెంట్స్ ద్వారా తెలియజేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.